వైరస్ సెకండ్ వేవ్ దేవుడు తన మహాకృప చేత మనల్ని భద్రపరిచి తన రెక్కల నీడలో ఉంచి ఆరోగ్యించి క్షమించి ఆయన సన్నిధి నుంచి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనకి ఎన్నో స్తోత్రాలు, ఎంతో కృతజ్ఞత ఉండాలి. మన జీవితాంతం ఎలా ఉండాలి? ఎంతో కృతజ్ఞతగా. ఆరాధన కొరకు మన మధ్యలో ఉన్న జోసెఫ్ గారు ఒక అరగంట సేపు ఆరాధన కావాల్సిన వర్తమానాన్ని ఇస్తారు. దేవుడి మంచి ప్రణాళికకి ఈ ఆదివారం అందించాడంటే అది దేవుని యొక్క గొప్ప దయ ఉండబట్టే మనం ఈరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో పుట్టుకోగలిగాం. నిజంగా అన్న చెప్పినట్టు ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఏ సమయంలో ఎవరికి ఎలా అవసరమో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మనల్ని కాపాడుతూ ప్రతి దినం ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుతాడంటే దేవుడికి మనం ఎన్నో వదనాలు చెల్లించాలి. గొప్ప దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడు మనం భయపడకూడదు. భయపడితే అది ఎవరికి బలం అంటే సైతానికి బలం. సైతాన్ని బలపరచాలంటే మనం భయపడాలి. మనం భయపడకుండా ధైర్యంగా ఉండి సైతాన్ని దూరపరచగలుగుతాం. కాబట్టి ధైర్యంగా ఉన్నట్టు ఎప్పుడు ప్రార్థన జీవితం, ఎక్కువ ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే మనకి ఎందుకు ఏమి పనిచేయలేదు. ఒక్క క్షణం కూడా వేకే అది గ్యారెంటీ చెప్తాను. నిన్న మా కుటుంబంలోనే సంఘటనలు జరిగినాయి. మా మిసెస్కి నిజంగా ఎంతో బాగా జరుగుతుంది. లేని పరిస్థితుల్లో హాస్పిటల్ వెళ్దామంటే వద్దంట. సరే ఏం చేస్తాం కదా, పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. లేచిన హాస్పిటల్ చూసి అంటే ప్రార్థన అనేది ఎంత బలమైందంటే చాలా, అది మీరు ఎంత బలమైన అనుకోవచ్చు కానీ ప్రార్థన చాలా శక్తి, మనకి శక్తిని ఇస్తుంది. ప్రార్థన మనకి నీరసంగా ఉన్నప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎలా బలాన్ని కలుగుతుంది. అదే మాదిరి ఆపదలో ఉన్నప్పుడు కానీ మనం ఏదైనా పోయినప్పుడు కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతైనా శక్తి ఇస్తారు. ప్రతిదీ సాల్వ్ చేసుకోవచ్చు ప్రార్థనతో. దేవా నాకు ఈ సమస్యల్ని తీర్చగలరు అటువంటి గొప్ప శక్తి గల దేవుడు ఉన్నప్పుడు మనం ఏమీ భయపడదు. నిన్న మరి మా కుటుంబంలో మా బంధువులు ఒక ఆయన కరోనాతో చనిపోయాడు. గమనిస్తుండే 40-45 సంవత్సరాల లోపే ఉంటాయి. ఆయన అనుకోలేదు ఆయన జీవితంలో నేను ఇలా చనిపోతానా అని ఎప్పుడు అనుకోని ఉండడేమో. సడన్గా వారం రోజులు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వారం రోజుల ముందు చూడండి ఎంత వారం రోజుల ముందు వాళ్ళ అమ్మతో కార్యక్రమానికి సమాధి వెళ్ళాడు, సమాధి పనులు చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. ఈ వారంలో ఆయన చెప్పాడు. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత రోజులు ఎలా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యంతో నిబ్బరంగాని మనం ఉండాలి. ఉంటేనే మనం ముందుకి సాగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఎక్కువ ప్రార్థనలో మీరు ఎక్కువ ఉండండి. ప్రార్థన మరవద్దు, బైబిల్ చదువుకోవడం మానద్దు. పొద్దు లెగ్గానే మొట్టమొదటి చేస్తాను, ఎప్పుడు అదే చెప్తా ఉంటాను నేను. పొద్దు లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి, తర్వాత బైబిల్ చదువుకోవాలి, తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. అలా చేయని రోజు మనకు ఏదో ఒక నష్టం జరుగుతుంది. అది మీరు గమనించడం లేదు. నా యొక్క జీవితంలో నాకు జరిగింది అలా. తెలియని ఏదో ఒకటి ప్రార్థన చేసుకుంటాం, ఆ రోజు ఏదో ఒక నష్టం జరుగుతుంది. కాబట్టి దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేయకూడదు. చేసినట్లయితే అది మనకే నష్టం అన్నమాట. కాబట్టి మనం ధైర్యం కలిగి ఈ లోకంలో మనకి ఏం అయిపోదండి. దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఆయన ఉండగా మనకి ఎటువంటి ఆపద కానీ ఇబ్బందులు కానీ ఎటువంటి జరగదు, అది గ్యారెంటీ అన్నమాట. అయితే మీరు విశ్వాసంతో ప్రార్థన కలిగిన వారై ఉండాలా. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఉంటేనే మనం జయించగలుగుతాం. అది ఈ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్దాం.
ప్రేమ తండ్రి దయలైన కృపణ రక్షకురాలు చేయించుకుంటున్నాము ప్రభా. ఈ గొప్ప దేవ మరి తరుణాలు మాకు ఇచ్చారు, మీకు అనేక స్తోత్రాలు ప్రభా. ఎంతో మంది ఈ సమయంలో మృతులైపోయి ఉన్నారు తండ్రి. మమ్మల్ని అయితే సజీలకులో ఉంచి ప్రభా నీ ప్రతి దినమందు ఆరాధించి స్తుతించే కనపరిచే భాగ్యం నాకు మాకు అనుగ్రహించినందుకై మీకు అనేక వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటాం. ఎన్నికలేని వాళ్ళను దౌర్భాగ్యం తీర్చడం ప్రభువాన్ని పిలుచుకు కూడా అర్హత లేదండి. అయినప్పటికీ మా మీద మీరు చూపిస్తున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఇవ నాన్న ఈరోజు ఇక్కడ నిలబడి నీ వాగ్దానం నేనైతే ఒట్టివాడిని, నాకేమీ తెలియదు. మీరే జ్ఞానం దయచేయండి, సహాయం చేయకండి. నాతో ఉండండి, మాతో ఉండండి. నీకే వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 100వ కీర్తన చదువుతున్నామండి. కీర్తనలు 100 అధ్యాయం చదువు. కీర్తనలో 100 సరే. నేను సమస్త దేశంలో యెహోవాకి ఉత్సాహం చేయండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలను, ఆయన వైపు గొర్రెలను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 117వ అధ్యాయం. బైబిల్ అన్నింటికంటే చిన్న అధ్యాయం ఏంటంటే కాదు, 115. అది కూడా చదువుకున్నాం. 117వ అధ్యాయం నుండే వచ్చిన యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస నిరంతరము నిలుచుకుంది. చూడండి, ఇక్కడ దేవుడు ఏ వాక్యంలో చెప్పినా స్తుతించుడనే ఉంటుంది. కాబట్టి మనం స్తుతించగలిగిన వారమై ఉన్నాము దేవుడని మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. సమస్త జనులార యెహోవాను స్తుతించుడి. మనం స్తుతిస్తున్నామండి, మనలో మనం ప్రశ్న వేసుకున్నాం. దేవుని ఎప్పుడు మనం కనపరచాలి, స్తుతించాలి. స్తుతించకపోతే మనకి సంతోషం, ఆనందం మన జీవితంలో రానే రాదు కదండి. తర్వాత సంతోషంతో యెహోవాను సేవించాలి. మనం మనసులో ఒక బాధ పెట్టుకొని దేవుని మందిరంలోకి వచ్చి అది స్తుతించే పద్ధతి కానే కాదు. సంతోషంతో మన హృదయం ఖాళీ అయిపోవాలి. అప్పుడు ఆనందంతో ఉంటే ఆయన స్తుతిస్తే ఆయన స్తుతులు దేవుడికి చేరుతాయి కదండి. యెహోవా దేవుడని మనం తెలుసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం. చాలా తెలుసుకుంటాం కాబట్టి ఆత్మీయంగా తెలుసుకోలేదు. ఏదో దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు అని అనుకుంటాం. కానీ నిజమైనటువంటి విశ్వాసంతో మనము దేవుడిని తెలుసుకోవాలి. ఇంకా ఏదో లోటు ఉందనే కాబట్టి మనకి దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. మీరు దేవుడిని తెలుసుకోండి. ఇంకా తెలుసుకోవట్లేదు. మనం తెలుసుకున్నట్లయితే మనకి బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఏమి ఉండవు. కాబట్టి మనం తెలుసుకుంటే దేవుడిని భయపడగలిగిన వారమై ఉండాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆనందంలో ప్రవేశించి ఇప్పుడు వచ్చామంటే ఏంటంటే దేవుని ఆరాధించి ఆ గణపతులు ఆనందంతో తప్పులు కొడుతూ చేస్తూ ఉంటేనే దేవునికి ఆరాధన. చూడండి, హిందూ దేవాలయంలో ఎలా కొడుతూ ఉంటారు, డబ్బులు కొడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే వాళ్ళ ఆచారం ప్రకారం. అని మన ఆచారం ప్రకారం కూడా ఇది ఆచారం కాదు. కానీ దేవుని కనపరచాలి అంటే ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. అలా ఆరాధించినట్లయితే మనం మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ రోజుల్లో మనం ఎంతో భయాల్లో వెళ్ళిపోయి ఉంటున్నాం కదా.
ఎప్పుడు చూసినా భయం భయం భయం, ఎక్కడికి వెళ్ళినా భయం, ఏం చేయాలన్నా భయం. ఎందుకు భయపడాలి? దేవుడు భయపడద్దు అని మనకి ఎంతో ఇదిగా మనకి బైబిల్ ఎన్నో వాక్యాలు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఉదాహరణగా 2వ వృత్తాంతాలు ఒకసారి అందులో భయం అనేది వాళ్ళు ఎంతో యుద్ధాలు చేసి వాళ్ళు కూడా ఎంతో భయపడి అవన్నీ జయించుకున్నారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయానికి ఒక్కసారి చూద్దాం. అది పూర్తిగా చదవడం కాదు కానీ అందులో కొన్ని వాక్యాలు మనం తెలుసుకుందాం. ఎట్లా అంటే 2వ దినవృత్తాంతాలు 12 నుంచి 22 వరకు అందులో 5 వచనాల మటుకు మనం తీసుకుందాం. 1వ వచనం చదవండి. ఇది అయిన తరువాత మోయాబీలను, అమోనీలను, మెమోనీలను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. 12వ వచనం. చూసారా అక్కడ ఎలా ఏమైందంటే మోయాబీయులు, అమోనీయులు ఎవరి మీదకి వచ్చారు యుద్ధానికి? యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏమంటాడు? నాకు ఈ సైన్యం వస్తుంది కానీ ఈయన్ని జయించుకోవడానికి నాకు శక్తి లేదు, నేనేమి చేయలేను, నేను చేయలేదు చేశాను అని గట్టిగా ప్రార్థన చేశాను. చేసినప్పుడు ఏం చేశాడు? మనం కూడా ఈ రోజుల్లో ఏదైనా వస్తే అయ్యో ఏం చేయాలి దేవా, ఏంటి పరిస్థితి, నాకేం తోచడం లేదే, ఎలాగా ఎందుకు దిగులు పడతాం మనం? అలా దిగులు పడకూడదు. ఏదైనా ఎందుకు తోచదు నువ్వు దేవుడు అడుగు. ఏదైనా నీకు ఆ సమయానికి నీకు ఏదో ఒక ఆలోచన పుట్టిస్తాడు, ఏదో ఒక ధైర్యాన్ని నీకు ఇస్తాడు. అంతేగాని నాకు నేనేం చేయలేదు, నేను అయిపోయింది, నా పని అయిపోయింది అని ఎప్పుడు కూడా నిరుత్సాహం చెందకూడదు. దేవుడిగా మనకి ఈ వాక్యాలు ఎందుకు ఇస్తాడంటే ఇలా బలపడం కోసం ఇటువంటి వాక్యాలు మనకి బయటపరుస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ అయిన తర్వాత ఏమంటాడు ఆయన? 12-15 వచనంలో ఏమనుకోండి, ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవుడే చేస్తాడు. చూసారా వాళ్ళు ఏమైతుందండి? భయపడిపోయారు. ఆ యెహోషాపాతు భయపడిపోయి ఏం చేయలేరు, చేతులు హ్యాండ్సప్ అయిపోయి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమైంది? ఏమైంది? మీరు భయపడద్దు, చదవమ్మా, జడియకుడి, మీరు కాదు నేనే చేస్తాను. సైతానుడు మనల్ని ఎంతగానో కొందరు వేస్తూ ఉంటారు. మనకి వచ్చేటువంటి యుద్ధాలు ఎవరంటే ఏంటి? మనకు వచ్చే బాధలే అయ్యే సైన్యం అంటే, మనకు వచ్చేటువంటి శోధనలు అదే సైన్యం అంటే, మనకున్న సమస్యలు అదే సైన్యం. ఆ సైన్యాన్ని అంతా జయించుకోవడానికి నీకు శక్తి చాలా. నీకు శక్తి కావాలంటే ఎక్కడ వస్తుంది? ప్రార్థన చేస్తే దేవుడు శక్తి. ఏమైనా వాళ్ళు భయపడద్దు, మీకు 17వ వచనం భయపడతాం. దాంట్లో ఏముంటుంది? ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వాళ్ళరా, యెరూషలేము వాళ్ళరా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు చూసేదరు. జడేకుడి, రేపు వారి మీదకి పోడి, యెహోవా మీకు తోడుగా ఉండును. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ముందు వాళ్ళు ఏం చేశారు? ఆయన ఏం చేయడానికి చేతులు ఇస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మీరు భయపడదు, నేనున్నాను, ఆ యొక్క యుద్ధాన్ని నేను చేస్తాను, మీరేం చేయవలసిన పని లేదు అని దేవుడు చూసి ఎంత గట్టిగా సరించడానికి వాళ్ళు ఆ నిలబడి ఆ దేవుడే ఆ యొక్క యుద్ధాన్ని చేశాడు. చేసిన తర్వాత ఏమైంది? తర్వాత వాళ్ళు కొంత మాట వినది. తర్వాత 17-20 చూడండి. మాట వినుడి, మాట వింటేనే మీరు స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారమై ఉంటారు. 20 చదవండి సార్. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుదురని చెప్పాను. చూడండి, మీరు దేవుడిని నమ్ముకోండి, మీరు స్థిరమైనటువంటి మనసు కలిగిన వారు. మనం ఊరిని ఆందోళన పడిపోతాం, ఏదన్నా వస్తే ఊరిని చిరాకైపోతాం. మీకు ఎప్పుడూ భయపడతాం. మీకు స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉండండి. నేను సమస్తము నేను చూస్తాను. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏమైపోయినా సరే నేను మీకు జయాన్ని కలుగు చేస్తాను.
అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో మనము భయపడకూడదు. ధైర్యం కలిగి నిబ్బరం కలిగినట్టు మనస్తత్వం కలిగి ఉండాలి. ఈ లోకంలో సాధారణ మనల్ని ఎంతగానో బాధ పెడుతూ మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటాడు. దాన్ని మనం లొంగిపోయినట్లయితే ఊరికనే ఇంకా అంతే హోప్స్ అయిపోయినట్టు మనం సాధారణ చేతుల్లో చిక్కిపోయినట్టు. అందుకని భయపడకుండా ధైర్యం కలిగి నిబ్బరంగా మనసు కలిగి ఉంటారు. అంత ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? సైకిల్ అంతా 22 అవుతుందో చూడండి కదా, 22 పాడుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రని పెట్టిన కనుక వారు హతులైపోయారు. చూసారా? అంత పెద్ద సైన్యాన్ని కూడా ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి గణపరిచారు. గణపతి తర్వాత ఏమైంది అక్కడ? వాళ్ళు హతమైపోయారు. చూసారా ఎంత గొప్ప సంగతి. కాబట్టి మనం ఈ లోకంలో జరిగినటువంటి సంఘటన కానీ మనకి ఉన్నటువంటి భావన కానీ అన్నీ కూడా దేవుని సన్నిధిలో పెడితే అన్ని పటాపంచలేదు. ప్రతి దేవుడు ఆ సైతాన్ని నాశనం చేయగల శక్తిమంత దేవుడు. మనం ఎప్పుడు భయపడకుండా ఉంటేనే మనము దేవుళ్ళని ముందుకు సాగలుగుతాం. అది బాగా మనం మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత 1వ దినవృత్తాంతాలు 22:13 ఒక మంచి వాక్యం చూడండి. ఇశ్రాయేలు గురించి మోషేకి సెలవిస్తాడు. ఏమని సెలవిస్తాడు చదవండి కదా. ఇశ్రాయేలీయులకు వచ్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నటకు 22:13 మొదటి దినవృత్తాంతాలు 22:13 భయపడము దిగులు పడము. చూడండి, ఈరోజు మనకి దేవుడు ఎన్నో హెచ్చరికటువంటి మాటలు మనకు ఇస్తాము. మన ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి భయం మనం పడకూడదు, ధైర్యపరుస్తూ ఉన్నాం మనం. కాబట్టి కృంగిపోకూడదు. రెండోది దావీదు అంటాడు కదా కీర్తనలు 34:4 ఏమంటే దావీదు కీర్తనలు 34:4 మనకు కలిగిన భయాన్ని అన్నిటినీ దేవుడు తప్పిస్తాడు. తప్పిస్తాడు. మనం భయపడకూడదండి. దేవుడు మన కలిగిన బాధలు భయం అన్ని కూడా దేవుడు తప్పిస్తాడు. యెహోషువ దేవుడు కూడా ఇలా సెలవిస్తా ఉన్నాడు. 1:6-9 చూడండి. యెహోషువ ఇవన్నీ ఎందుకు హెచ్చరించాడంటే మనకి ధైర్యంగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు మనకి ఎన్నో వాక్యాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే మనకి జీవితంలో ఆదరణ, ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలి, దేవుల్లో ఉండాలి అనడానికి ఇటువంటి వాక్యాలన్నీ మనకి ఎన్నో ఉన్నాయి. దానికోసం ఇవన్నీ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ 1:6 చూడు. చూసారా? నిన్ను విడువను ఎడబాయి ఎప్పటికీ నేను విడిచిపెట్టను. నువ్వే నన్ను విడిచిపెట్టేస్తావు. కొన్ని సమయాల్లో దేవుడు మనమే విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు అధికారంగా వాడు, ధైర్యంగా వాడు. అటువంటి వ్యక్తి మనం ఎప్పుడు గణపరచు ధైర్యం కలిగి ఉండాలి. అంతేగాని మనం దిగులు పడిపోయి మూలపడిపోకూడదు. తర్వాత యెహోషువ దేవుడు యెషయా 54:4 చూడండి. ఒక మాట అంటాడు యెషయాతో 54:4 భయపడక్కర్లేదు, నువ్వు సిగ్గుపడ. మనం అయితే ఎక్కడికైనా వెళ్తే కొంచెం ప్రార్థన చేయాలన్నా సిగ్గుపడతాం, భయపడతాం కదా. అలాంటి ఏం ఉండకూడదండి. మనిషిలో భయ ఆందోళన కలిగిందంటే నువ్వు ఎందుకు మంచిది, నువ్వు ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు, ఒక పాస్వర్డ్తో మాట్లాడంట భయం వేస్తావు. ఎందుకు భయపడాలి? నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా మనసుని నిజమైనటువంటి మనశ్శాంతి కలిగిన వాడు ఉంటే అట్లకి మనం భయపడవలసిన పని లేదు. దేవుడు ఈరోజు ఎన్నో మంచి వాక్యాలు ఇస్తా ఉన్నాడు. మీ హృదయంలో నాటుకొని వాటి ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే మనం ఎందుకు వేస్ట్ ఈరోజు ఇక్కడ చేసి మళ్ళీ ఆ గేట్ అవన్నీ చేస్తే ఎందుకు మంచిది. కాబట్టి మనం దేవుడు ఈరోజు చెప్పినట్టుగా నిబ్బరంగా ధైర్యంగా మనసుకుంటాడు. రూతు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రూతు 3:11 చూడమా. రూతు 3:11 కాబట్టి నా కుమారి
భయపడకు. కుమారి చూడండి, ఎన్ని ఆధారకరమైనటువంటి మాటలు మనకి దేవుడి మనకి బలపరుస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కలిగి ఉండాలా, నిబ్బరం కలిగి ఉండాలా. ఆ స్త్రీ ఎదుగుతూ నువ్వు భయపడు. అలాగే నీకు ఇది చెప్తున్నట్టే వాక్యం నీ చూసుకుంటున్నట్టే లెక్క. కాబట్టి నీకు భయపడదు. దేవుడు నాకు ఎన్నో ఆధారమైన మాటలు ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను ధైర్యం కలిగి ఉంటాను అని ఒక నిర్ధారణ మనసులోకి రావాలి. అలా వచ్చినప్పుడే నువ్వు దేవుడు నిలబడగలుగుతావు, ఆరాధించగలుగుతావు, దేవుడు నడవగలుగుతావు, దేవుడు బలపడతావు. ఇది దేవుడు సత్యమైనటువంటి మాట. ఈ మాట మనం ప్రతి ఒక్క హృదయాలను చూసుకోవాలి. ఈరోజు నేను ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆదికాండం 28 ఆదికాండం 28 ఆదికాండం 28 చూడండి. ఏశావు, యాకోబు, ఇస్సాకు వీళ్ళ ముగ్గురు అంటే అన్న అంటూ వాక్యం మన బైబిల్ క్లాస్లో చెప్తా ఉంటాడు. ఇది ఎందుకో నాకు ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి మీతో పంచుకోవాలన్న ఆశ కలిగి ఉంటున్నాను. అంటే ఏశావు, యాకోబు వాళ్ళిద్దరూ ఎవరండి? అన్నదమ్ములు కదా. వాళ్ళ తండ్రి ఇస్సాకు తండ్రి. అయితే యాకోబు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు అంటే మోసగాడు అని పెట్టిన అసలు. కానీ ఆయన అంతటా ఆయన మోసం చేసుకోలేదు, చేయలేదు. అక్కడ చదివితే తెలుస్తుంది. ఆ అధ్యాయం 27 అధ్యాయం 28 ఆ 2 అధ్యాయాలను చదివితే అక్కడ పూర్తిగా అర్థమవుతుంది బాగా. అది మనకు చదవడానికి టైం సరిపోదు, ఉదాహరణ చెప్తాను. అయితే యాకోబు మోసగాడు కానే కాదు, కానీ పరిస్థితులను బట్టి ఆయన మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు ఎందుకు వచ్చింది? ఆయనకి దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలంటే ఎలాగా? తల్లి ఉంది చూసారా, రిక్కమ్మ. ఆమె ఏం చేసింది? ఆ కొడుకు మీద ఎంత ప్రేమతో పని. ఈ రోజులో తల్లిదండ్రులు కూడా కొంత పిల్లల మీద కొంత వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు. అటువంటి చేయకూడదు. ఈరోజు వాళ్ళు ఎందుకు వచ్చిస్తున్నారంటే పిల్లలందరూ ఒకే విధంగా సమానంగా మనం చూసుకోవాలి. అంతేగాని కొంతమంది పిల్లలు మా అమ్మ నాకు బాగా చూసుకుంటుంది, మా అన్నని సరి చూసుకుంటుంది అని వాళ్ళకి కొంచెం వేరియేషన్ వస్తుంది. అటువంటి వేరియేషన్స్ పిల్లలు రానివ్వడం దేవుడు వచ్చేస్తారు. పిల్లలందరినీ సమానంగా చూస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే యాకోబుని తల్లి ప్రేమించి, నాయన నీకు తల్లిదండ్రులు దేవుని కావాలి, ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు మీ తల్లిదండ్రులకి ఆయన చెప్పినట్టు మాంసం తీసుకొచ్చి ఆయన గుడి పెట్టి ఆయన అంతా చేసి ఆయన ఆశీర్వాదానికి నువ్వు కొడే అని చెప్పి అవునండి. అప్పుడు ఏం చేశాడు అతను? అయాక వెళ్ళి అడిగి వెళ్ళి మాంసం తెచ్చి పొట్టెలు తెచ్చి చేసేసి తల్లిదండ్రులకి ఆ యొక్క ఆశీర్వాదం పొందాడండి. ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు కావాలి, ఆ తండ్రి దీవెనలు కావాలి. మనకు కూడా దేవుని ఆశీర్వాదాలు దీవెనలు కావాలని ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా? బాధపడండి. అతను ఎందుకు అంత బాధపడ్డాడు అంటే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అంత గొప్పగా అంట. తండ్రి దీవెనలు అంటే దేవుని అంటే దేవుని దీవెనలు అనమాట, అంత గొప్ప. ఆ యొక్క దీవెనలు ఎక్కడ పోతాయో, ఎలా అయినా సరే నా చిన్న కొడుకు రావాలంటే రెక్కమ్మ చేసినటువంటి ఆ ఆలోచన ఏం చేశాడు? అతను తప్పు చేసి మోసగించి ఆయన దగ్గర దీవెనలు పొందేశాడు. ఇది ఇందులో మర్మం ఏంటంటే దేవుడి యొక్క దీవెనలు కావాలని మనం కూడా పట్టుదలగా దేవుడు ఆ దీవెనలు మనకు అందరూ కావాలి. ఆయన చూడు ఆలోచనలోనే అంత ఇంకా ఉన్నప్పుడు మనకి ఇంత మంచి వాక్యాలు మనం చెప్తున్నాం. దేవుడి దీవెనలు మనకు కావాలన్న గ్రహించి మనకి ఉండాలి. ఆ దీవెనలు లేకపోతే మన లోపల ఎందుకు పనిచేయదు. కాబట్టి ఆ దీవెనలు కావాలని మనం కోరుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. రెండవ వ్యక్తి ఎవరండి? ఏశావు. చూడండి, ఆయన పాపం అమాయకుడు. ఆయన విధేయత కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఏశావు కదండి. ఆ ఏశావు ఏం చేశాడు? పాపం అన్నీ అయిపోయింది, నాకు దీవెనలు వచ్చేస్తాయి అని వెళ్ళి
తీసుకుని వెళ్తే యాకోబు అన్నాడు కదా, బాబు నువ్వు ఎవరు నాయన, ఇంతకుముందు ఒక వ్యక్తి వచ్చి చేసుకున్నాడు అని. అప్పుడు ఏడ్చాడు, ఎంత ఏడ్చాడు చూడండి. ఆదికాండం 28:25 నుంచి 7-17 వచ్చే చదవండి. ఆయన ఏడ్చినట్టుందట, బాగా ఏడ్చాడట. అయ్యో నాకు దీవెనలు పోయి కట్టిద్దాడు, ఎంతగా ఏడ్చుంటాడు చూడండి. అలాగా మన జీవితంలో కూడా దేవుడి కావాలని ఎప్పుడైనా ఏడ్చావా? నువ్వు ఈరోజు దేవుని మీద చేసుకుంటావు, పూర్తిగా దేవుని అడుగు, దేవా నీ యొక్క దీవెనలు నీ యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి అని ఎప్పుడైనా అడిగావా? అడిగారండి, ఏడవాలి. దేవుని యొక్క దీవెనలు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి అంటే మనం దేవుని ఏడవాలండి. ఈరోజు ఎందుకో నాకు ఈ వాక్యం చెప్పాలి అనే ఆలోచన చెప్తాను. నాకు ఇచ్చినటువంటి ఆలోచనతో నేను చెప్తున్నాను. ఇది దేవుని యొక్క మర్మం, గొప్ప మర్మం. నువ్వు కూడా ఏషావుగా ఏడవాలి, నాకు దీవెనలు కావాలి ప్రభావ, నాకు మా ఆశీర్వాదాలు కావాలి, అవి లేకపోతే నేను ఈ లోకంలో బతకలేదు అని మనం ఏడవాలి. ఏడ్చినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా నీకు ఆ ఆశీర్వాదాలు, యొక్క దీవెనలు మనకి ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క విశ్వాసం ఉందండి. ఈరోజు నువ్వు నిర్ధారణ చేసుకో, ప్రభువా నా జీవితంలో నేను యాకోబు వలె కాకుండా ఏషావులా ఏడుపు కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాడే ఉండాలి నువ్వు నిర్ధారణ చేసుకో. మోసం చేసి ఎన్ని పనులనే చేయొచ్చు, మోసంతో మనకి పనులు కానే అవి అన్ని తప్పుడే. కాబట్టి దుఃఖంతో కలిగినటువంటి మాటలు దేవుడికి ఇష్టం. ఎంత ఏడ్చాడు మీరు ఒకసారి ఆ వాక్యం చదివితే తెలుస్తుంది. బాధ ఎత్తి ఏడ్చాడు, ఏడ్చి దేవుడు కదా అయ్యో నాకు ఈ దీవులన్నీ పోయినాయే అని బాధపడ్డాడు. అలాగే మనం బాధపడదు, దేవుని కావాలని మనం ఏడవాలి. ఈ రోజుల్లో మోసం చేసి మనం ఏం సంపాదిస్తామంటే ఆస్తులు సంపాదిస్తున్నారు, బంగారం సంపాదిస్తారు, ఇది ఇక పదవులు సంపాదిస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు మోసం చేసి. అలా మోసం చేసి ఏం సంపాదించాడు యాకోబు? దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించాడు. కానీ మనం మోసం చేసి ఇలాంటి సంపాదిస్తాము, ఆయన మోసం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలిగాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసం అనేటువంటి మనస్తత్వం కలిగిన వారమై ఉండకూడదు. ఏషావు ఏడ్చి ప్రభువా నాకు నీ యొక్క దీవెన కావాలి, నీ యొక్క ఆశీర్వాదాలు కావాలి, నీతోనే ఉండాలి, ఎప్పుడు నాకు ఉండు, గట్టిగా ఏడవాలి. ఆ ఏడుపు లేకపోతే ఏదో మామూలు ఊపిరి వచ్చేసి అలా వెళ్ళిపోతే అది అయ్యే పని కాదని. నువ్వు దేవుని రాజ్యం చేయాలి, దీవెనలు రావు. మూడో వ్యక్తి యోబు చూస్తున్నాం. యోబు గ్రంథము 3వ అధ్యాయం. యోబు గ్రంథము యోబు శ్రమలకు పాత్రుడు. అంటే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకి లోకంలో ప్రపంచంలో ఎవరు కూడా అన్ని శ్రమలు అనుభవించలేదు. ఈ గ్యారెంటీ చెప్తాను. మనకి ఏ చిన్న శ్రమ వచ్చినా సరే మనం ఏమైపోతామంటే ఊరికనే గెలిచాము, ఊరికనే కృంగిపోతాం. ఇదే కానీ యోగు వచ్చినటువంటి శ్రమ ఇంత అయినప్పటికీ గట్టిగా నిలబడ్డాడు. అతను అంత స్ట్రాంగ్ అయిన మనిషి కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. యోబు గ్రంథం 1, 2, 3 వచనాల్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయన యొక్క జీవిత చరిత్ర, అంటే యోబు యొక్క వ్యక్తిత్వం గురించి తెలియపరుస్తూ ఉంది 1వ వచనంలో. 2వ వచనంలో సంతానం గురించి తెలియపరుస్తూ ఉంది. 2వ వచనం ఏంటంటే సంతానం గురించి. 3వ వచనంలో ఆస్తులు, తన యొక్క ఆస్తుల గురించి తెలియపరుస్తూ ఉంది. తనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల గురించి తెలియపరుస్తారు. 1:8వ వచనంలో, 1:8వ వచనంలో అపవాదితో దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఉందండి 1:8. యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చూసారా, భూమి మీద అతను వంటి వాడు ఎవరు లేరు. యోబు అంతటి వాడు ఎవరు లేరు అని ఎవరిస్తారు సాక్ష్యం? దేవుడు ఎవరికి ఇస్తున్నాడండి?
సైతానికి ఇస్తాడు. మరి నీ గురించి కూడా సైతానికి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. అంతటి వాళ్ళని ఉండాలి. కనీసం 100% లేకపోయినా 1% చాలు దేవుడు. అప్పుడు దేవుడు చూసి సైతాన్ నా బిడ్డ, నా సహోదరుడు, నా సహోదరి ఇలా ఉంది అని దేవుడు సైతానికి సాక్ష్యం ఇవ్వాలి. అతను ఏమి చేయలేవు, నువ్వు ఏమీ చేయలేవు, ఆయన నా బిడ్డ సాక్ష్యం. అంత సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి శక్తిని మనం తెచ్చుకోవాలి. యోగులాగా ధైర్యం కలిగి ఇబ్బంది కలిగినటువంటి ఉండాలి. లేకపోతే మనం ఎందుకు ఈ లోకంలో జీవించడమే బెస్ట్, దేవునితో ఉండడమే బెస్ట్. కాబట్టి ధైర్యం కలగాలి, ఇబ్బంది కలిగి ఉండాలి. ఆయన యోగులాగా యథార్థం కలిగినట్టుగా మనసుతో కలిగిన వారై ఉండాలి. యోగ ఎంత గొప్ప యోగ గ్రంథం మీరు అంతా చదవండి. ఇప్పుడు చదవడానికి మనకు టైం సరిపోదు, కానీ యోగ గ్రంథం నిజంగా మన జీవితంలో చాలా ఉపయోగకరమైనటువంటి అది ఒక లెసన్. అది ఆ లెసన్ మనం చదివితే మనకు వచ్చే శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా సరే అది చదువుకుంటే చాలు. నాకు ఎప్పుడైనా ఏదైనా శ్లోకం ఏదైనా వస్తే నేను యోగినే గుర్తు చేసుకుంటాను. దేవా ఈ పెద్ద శ్రమనే కాదు, నాకు యోగి కంటే వచ్చే శ్రమనే. ఆయన ఆశలు పోయి, ఆయన పిల్లలు పోయారు, ఆయనకు ఉన్నటువంటి సమస్తం పోయింది. ఆయన ఇంకా ఏమైంది, అది పోవడమే కాకుండా ఇంకా అపవాదం ఏం చేశాడంటే భయంకరమైన జబ్బులు, కురుపులు, ఎంత భయంకరం. ఆ వాక్యాలు చదివితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక చిల్లపేట తీసుకొని గోకున్నాడు చూసారా. మనకి ఎండాకాలం చెమటకాలు వస్తే ఇలా తీసుకుంటా వస్తాం చిన్నదానికి. అతను ఎంత భయంకరమైనటువంటి జబ్బులు వచ్చింది, అయినప్పటికీ ఆయన దిగులు పడలేదు. ఆయన ఏం చేశాడండి, ఇంకా దేవుడిని స్తుతించాడు, ఆయన కనపరిచాడు. అదండి గొప్ప సంగతి. మనకి బాధ వచ్చినప్పుడే కురింగిపోతాం, బాధ వచ్చినప్పుడే దేవుడిని మనం గట్టిగా ఆరాధించాలి, గట్టిగా ఆయన స్తుతించాలి. అది గొప్ప సంగతి. అంతేగాని కృంగిపోకూడదని ఈ రోజు మనం హెచ్చరిస్తున్నాం, భయపడకూడదని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాం. మనకి ఏదైనా జబ్బు జ్వరము వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మనకి ఏముండదు, ఇంకంతే. దేవుడా నాకు వచ్చినటువంటి సమస్యలు మీరు తీర్చండి, నాకు వచ్చినటువంటి బాధను తొలగింపజేయండి అని ప్రార్థన చేయాలి. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా వచ్చిందనుకోండి గొప్పని, ఇంకా కొంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది నామినేషన్ చేస్తారు. మనకి జబ్బులు జ్వరాలు సైతం ఏదైనా పట్టిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, దేవాలయంలోకి వెళ్ళి కొన్ని తాళీలు కట్టించుకుంటా ఉంటారు. అది చాలా తప్పు. అది ఒక వాక్యం ఉంది చూడండి, లేవికాండం 19:31 దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అటువంటి జోలికి పోకూడదు, కన్నపించాల్సిన జోలికి పోకూడదు. ఏదైనా వచ్చిందనుకో దేవుని దగ్గర రా, అంతేగాని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ తాళీలు కట్టించుకుంటే నీ జ్వరాలు నీ జబ్బులు అయిపో. అదంతా చాలా అక్రమమైనటువంటి సంపద. చదవమ్మా, లేవికాండం 19:31. పోవద్దు. సోదరు అంటే ఎవరండి, సోదరు అంటే జాగ్రత్త, సోదమ్మా సోదరు చెప్తాడు. అవన్నీ నమ్మకూడదండి మనం. కొంతమంది తెలియక దేవుళ్ళు లేని వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళద్దు దయచేసి. ఏది వచ్చినా సరే మనం దేవుని దగ్గర వచ్చి దేవుని ప్రార్థన చేసుకుని, దేవా నాకు సహాయం చేయండి, నీకు బాధలు ఉన్నాను, నాకు బాధలు తొలగింపజేయండి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని వేరే వేరే చోటి వారి మాటలు ఈ మాటలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తగ్గిపోతుంది అని అంటారు. ఎన్ని ఉత్తదే. మనకి శక్తి గల దేవుడు ఒక్కడే. ఆ దేవుని నమ్ముకోవాలి, ఆ దేవునితోనే ఉండాలి, ఆ దేవునితోనే మనం జీవించాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, దేవుణ్ణి స్థుతించగలుగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించుగా. నీవు పోరాడేడు పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో. నీవు పోరాడేడు పని లేదు, నమ్మకముంచి విశ్వాసముతో. రక్షణను
ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనతో ఉండటానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడే దేవుడట. మన శుక్రవారం అదే చెప్పుకున్నాం. ఆయన తన ప్రజలను వారితో ఉండటానికి ఇష్టపడే దేవుడు. అందుకు మోషే అంటున్నాడు, నేను నా ప్రజల మధ్య ఉండటానికి నాకు ఒక గుడారం, ప్రత్యక్ష గుడారం కట్టండి, నేను ఈ మధ్య నివసించినట్లు. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడే దేవుడు. మన పక్షంగా యుద్ధం చేయడానికి ఇష్టపడే దేవుడు. మనము ఆయన పక్షంగా నిలబడాలి. ప్రతి పరిస్థితుల్లో మనం ఎవరు చూడాలి? ఆయన వైపే చూడాలి. మనం ఎందుకు ఆయన వైపు చూడాలి? ఆయన మన తండ్రి కదా. చిన్నపిల్లలు వారికి ఏ అవసరం వచ్చినా సరే ఎవరు చూస్తారంటే, వాడు ముందు నడుస్తున్నా సరే వెనక వారి తండ్రి నడలేదు చూసుకుంటూ ఉంటాడు. ఆ రీతిగా పరిపూర్ణంగా తండ్రి ప్రభువు మీద మనం ఆధారపడితే తప్ప మనం ఎన్నడూ పరిపూర్ణము పరిపూర్ణంగా ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకి పరిపూర్ణంగా సహాయము చేస్తాడు, మన పక్షంగా యుద్ధాలు చేస్తాడు. ఆయన మనతో ఉంటే ఇక మనకి ఏమైనా ఉంటుందా? ఎటువంటి భయము కానీ ఎటువంటి ధైర్యం కానీ మన జీవితంలో మంచి ధైర్యపరిచే మాటలు దేవుడు తన అద్భుతాలు ఇచ్చాడు. అందుని బట్టి మనం ఆయనను కనపరుద్దాం. మొదట యవనుడిలో ప్రభువును స్తుతించండి, తర్వాత సంఘ స్కూల్ టీచర్స్ ప్రభువును స్తుతిస్తారు, తర్వాత స్త్రీలు, తర్వాత పురుషులు ప్రభువుని కనపరచండి. శ్రేష్ఠ దేవుడు తన మహాకృప చేత మనం ఎంతో భయంకరమైన రోజుల్లో ఉన్నాం. కాపాడుతూ మన పక్షంగా యుద్ధం చేస్తూ ఆయన రెక్కల నీడలో మనం ఏం చేస్తాడు? ఆయన భద్రపరుస్తున్నాడు. మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి కదా. మనం ఎలా ఉండాలి? ఎంతో కృతజ్ఞతగా ఆయన పట్ల మనం ఉండాలి. మంచిది. పోయిన లక్షవారం ఎస్తేర్ వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత మీటింగ్ జరిగింది. జాస్పర్ బాబు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పురస్కరించుకుని గవర్నమెంట్ పలహారం కూడా తీసుకొచ్చారు. అక్కడ విశ్వాసం గురించి ఒక 3 అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం, మన విశ్వాసం ఎలా ఉండాలి? యేసుక్రీస్తుని విశ్వసించేదిగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? ఈ లోకంలో చాలా నామాలు ఉన్నాయి. ఈ లోకంలో క్రైస్తవ్యంలోనే చాలా ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లల అధికారం. మనం తిరిగి దేవుని పిల్లలను ఎప్పుడవుతాం? మనము ఎవరైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తారో వారు దేవుని పిల్లల అధికారం కలుగుతుంది. ఆ రీతిగా ఎవరైతే దేవుని పిల్లలుగా అధికారం పొందుతారో ఆయన నీతి రాజ్యానికి యోగ్యులు. ఇదే వాక్యం. దాని యొక్క తాత్పర్యం ఇదే. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను, ఎంత గొప్ప త్యాగాన్ని, ఇంత చక్కటి మార్గాన్ని
దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు ఉంచాడు? నిన్ను ఆయనతో పాటు జీవింప చేయడానికి. అందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు నిత్య జీవము గలవారు. ఎవరు వారు? నిత్య జీవము గలవారు. చూడండి, యోహాను సువార్త 14:6 అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎవడైతే నాయను నాయనని ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. ఎవరైతే ఆయన కుమారుడని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏం కలుగుతుందట? నిత్యము ఆయనతో పాటు జీవించే ధన్యత మనకి కలుగుతుంది. చదివారా? నేనే మార్గము. మన విశ్వాసంలో మొట్టమొదటిదేంటి? క్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. ఎవరి విశ్వాసం ఉంచాలి? ఆయనే మార్గము. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు నీకు నాకు. ఎందుకంటే మన ఆది మానవుడు ఆదాములో సమస్తాన్ని కోల్పోయాం. మనం దేవుని యొక్క మహిమను కోల్పోయాం. దేవుని కుమారులో ఉండటం కోల్పోయాం. పాపంలో చేరిపోయాం. పాపం ద్వారా మరణం మనకు వచ్చేసింది. చాలా దుస్థితులకు వెళ్ళిపోయాం మనం. దేవుడు ఆ స్థితిలో విడిచిపెట్టేలేదు. దేవుడు తిరిగి తన బిడ్డలుగా చేసుకుని ఆయనతో పాటు ఉండటకు ఒక చక్కటి సంకల్పాన్ని, ఒక చక్కటి ప్రణాళికను, ఒక చక్కటి మార్గాన్ని ఏం చేశాడైనా రూపొందించాడు. అందుకు ప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గము. మన ప్రభుని ఏమని విశ్వసించాలి? మన జీవితాలకి మార్గం ఎవరు? ఆయన తప్ప వేరే మార్గం లేదు తండ్రిని చేరడానికి. ఎంత స్పష్టంగా క్రీస్తు ప్రభు తను వ్యక్తపరుచుకుంటున్నాడు. నేనే మార్గము. మన ప్రభునందు ఏమని విశ్వసించాలి? నా జీవితానికి మార్గం ఎవరు? ఆయనే. ఆయన తప్ప వేరొక మార్గము లేదు. నేనే మార్గము, నేనే సత్యము. మన ప్రభువారే సత్యము. ఆ సత్యం నేను ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎందులోంచి? పాపంలో నుంచి, శాపం నుంచి, మరణం నుంచి నేను స్వతంత్రులుగా చేస్తుంది. ఇంతవరకు అందరూ బానిసం అయిపోయాం. ఆ దాసులను మనం జీవిస్తున్నాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడు. ఆ సత్యము మనల్ని ఏం చేస్తుంది? పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరిని విశ్వసించాలి? ఏ నామాన్ని విశ్వసించకూడదు? క్రీస్తు ప్రభువుని మనం ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. దేవుడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి వచ్చి మన జీవితానికి మార్గంగా ఉన్నాడు. మన జీవితానికి సత్యంగా ఉన్నాడు. మన జీవితానికి జీవమై ఉన్నాడు. మన ప్రభు ఎలా ఉన్నాడు? ఆయనే జీవం. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నిత్యము ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మన ప్రభు ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడ మన పక్షంగా ప్రభు మరణాన్ని జయించి పునరుద్ధారుడిగా తిరిగి లేచి తను తాను 40 రోజులు వ్యక్తపరచుకునే లోకంలో ఆయన ఇప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి అయిన కుడి పార్శ్వన, తండ్రి అయిన దేవుని ఎదుట కుడి పార్శ్వలో ఆయన ఆ మహిమ పొందుచున్నాడు. ఆయన విశ్వాసం వచ్చిన వారు కూడా ఆయనతో పాటు అక్కడ ఎంత దేవుడి ఆయన సంకల్పం ఎంత గొప్పది. ఆయన సంకల్పం ఎంత మన జ్ఞానానికి అందదు. దేవుడు చక్కగా మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానంతో దేవుని ఎంతవరకు మనం అర్థం చేసుకోవాలో అంతవరకు వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు. మనం ఆయనను ప్రత్యక్షంగా చూసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమని మనం కనులారా చూసినప్పుడు అప్పుడు మనం గ్రహిస్తాం. యేసు క్రీస్తుని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. అపోస్తల కార్యం 4:12 అంటున్నాడు, మరి ఏ నామములో ఏం లేదట? రక్షణ లేదు. ఈ నామమునే ఏం చేయాలంటున్నాడు? అపోస్తల కార్యము 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామం అంటే క్రీస్తు నామమునే మనం రక్షణ పొందవలని గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునో రక్షణ. ఈ
మనం పోయినసారి ధ్యానం చేస్తాం. రెండోది, మన విశ్వాసం క్రియలతో కూడినదిగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? చచ్చేదిగా ఉండకూడదు. క్రియలు అనే నీ విశ్వాసం అదేంటంటే చచ్చిపోయేది. నీ క్రియలు యేసు క్రీస్తుతో పాటు జీవం కలిగి ఉండాలి. క్రియలతో ఉండడం అంటే ఏంటి? ఏదైతే యేసు క్రీస్తు ప్రభు మనకు మార్గదర్శిగా ఈ లోకంలో ఉండి ఆయన జీవించాడో ఆయనను పోలి మనము ఆయన సిలువను ఎత్తుకొని మనం ఆయనను అనుసరించే వారంగా ఉండాలి. రెండోది ఏంటి? మన విశ్వాసము చచ్చిపోయేదిగా ఉండకూడదు. నేను విశ్వాసం కలవాడని చెప్పుకుంటూ క్రీస్తు యొక్క క్రియలు మన జీవితంలో వ్యక్తపరచకపోతే, మన జీవితం ద్వారా బయలుపరచబడకపోతే అది ఏంటది? మృతమైనది. దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు పైకి విశ్వాసం, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నానని చెప్తున్నావు, కానీ ఆయన క్రియలు నీ పట్ల నీ జీవితం ద్వారా వ్యక్తపరచకపోతే అది మృతమైనదిగా ఉంటుంది. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన మనము ఆయన క్రియలతో కూడిన విశ్వాసం మనం ఉండాలి. మొట్టమొదటిది, యేసు క్రీస్తునందే మనం విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? యేసు క్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. రెండోది, క్రియలతో కూడిన విశ్వాసం. మన విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలతో ఉండాలి. తర్వాత మూడవ అంశం ఏంటంటే, పరీక్షకు నిలిచినదై ఉండాలి. స్టూడెంట్ సంవత్సరం అంతా చదువుతాడు, సంవత్సరాంతరం ఏముంటుంది? వాడికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలు ఏమన్నాడు? ఉత్తీర్ణ అవ్వాలి. ఉత్తీర్ణ అవ్వకపోతే ఇంకా వ్యర్థం కదా. ఆ సంవత్సరం అంతా కష్టపడిన కష్టమంతా ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మన విశ్వాసము పరీక్షలో నిలిచినదిగా ఉండాలి. పరీక్షలు ఎలా ఉండాలి? నిలిచేదిగా. ఈ మూడు అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు క్రీస్తును ప్రేమించేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇంకొకటి, క్రీస్తునే మనం ప్రేమించేలాగా ఉండాలి మన విశ్వాసం. చూడండి, ఎఫెసీ పత్రిక 6:24 అంటున్నాడు, మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ. ఎవరి విశ్వాసము యేసు క్రీస్తునందు ప్రేమించేదిగా ఉంటుందో వారి జీవితంలో ఏం కలుగుతుందట? కృప. దేవుని యొక్క కృప కలుగుతుంది. మనం ఆయన కృపలోనే ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం కదా. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను ఆయన కుమారుడని యేసు క్రీస్తులో ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన బ్రతికిస్తున్నాడు. కాబట్టి మనం జీవంతో ఉండాలంటే ఆయన కృప మనకి చాలా అవసరం. మోషేని, దేవుని యొక్క విస్తారమైన కృపా సత్యాలు మోషేని ఏం చేస్తున్నాయి? ప్రొటెక్ట్ చేసి దేవుని చూసే భాగ్యం అనుగ్రహించాడు దేవుడు. కేవలం దేవుడి ఉగ్రత నుండి మనం తప్పించడానికి దేవుని యొక్క కృప మధ్యలో ఉంది. దేవుని కృప లేకపోతే మనమంతా ఏమైపోతాం? కాలి నశించిపోతాం, మాడి మసైపోతాం. ఆయన ఉగ్రుడు దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ సీనాయి పర్వతం మీదకి వచ్చేటప్పుడు సీనాయి పర్వతం ఏమైపోయింది? బగ 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 మండిపోతూ కంపించిందట. ఆయన పరిశుద్ధతను ఎవరు తట్టుకోలేరు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, మన పాపులు. ఆయన పరిశుద్ధతకి మనం తట్టుకోవాలంటే దేవుడు మధ్యలో ఏమిచ్చాడు? ఆయన కృపనిచ్చాడు. ఆ కృపే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కదా. ఆ కృప ఎలా వచ్చింది? మన మధ్యకి ఎలా వచ్చింది? ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. ఎవరైతే క్రీస్తుని ప్రేమిస్తారో వారికి ఏం కలుగుతుందంట? కృప కలుగుతుంది. మనసు చదవండి, మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో. ఎటువంటి ప్రేమ ఇది? శాశ్వతమైన ప్రేమ. దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అలాగే మనము కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారంగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఇర్మియాలో అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అని తన ప్రజలకు చెప్తున్నాడు దేవుడు.
వారంగా ఉండాలి. ఎవరి జీవితాల్లో శాశ్వతమైన ప్రేమతో ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తారో వారికి ఏం కలుగుతుంది? దేవుని యొక్క కృప కలుగుతుంది కదా. దేవునికి మనకి మధ్యలో దేవుని కృప ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడింది. ఏ రీతిగా బయలుపరచబడింది? ఆయన ఉగ్రత అంతా, మనపై ఉన్న ఉగ్రత అంతా ఎవరి మీద పెట్టాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద పెట్టాడు కదా. ప్రభు అంటున్నాడు సిలువలో, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు? ఆయన విడిచిపెట్టేశాడు దేవుడు. ఆయన ఉగ్రత అంతా, మనపై ఉన్న ఉగ్రత అంతా ఎవరిపైన పంపాడు? ఆ క్రియలో ఆయన పరిపూర్ణమైన కృప, శాశ్వతమైన కృప ఉంది. మనం ఇంత నిబ్బరంగా దేవుని పరిశుద్ధుడని పలుకుతున్నామంటే దానికి కారణం ఏంటి? ఆయన కృప. ఆయన శిలువ చెంత చేరి ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ కృపలో మనం ఏం చేయగలుగుతున్నాం? నా దేవా నా ప్రభువా అని నిబ్బరంగా మనం ఏం చేయగలుగుతున్నాం? పలుకుతున్నాం. లేకపోతే నువ్వు దేవుని ఉచ్చరించడానికి ఏమైనా యోగ్యత ఉందా? మనకి ఎటువంటి యోగ్యత లేదు. మరొకసారి చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఏం కలుగుతుందట? కృప కలుగుతుంది. మనం ఆయన కృపలో ఉండాలంటే మన ప్రభుని ఏం చేయాలట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు ఉండాలి. విశ్వాసంలో ఇంకొక అంశం ఏంటి? క్రీస్తుని మనం ప్రేమించేవారు ఉండాలి. ఏ రీతిగా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించేవారుగా ఉండాలి. మోటార్ కూడా అయిపోయింది. పొద్దు నుంచి కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద ఉంది. మంచిది. రెండో చూడండి, రెండో రిఫరెన్స్ 1 కొరింథీ 16:22 అంటున్నాడు. అయిపోయింది. 5 నిమిషాలు ముగించేస్తాను నేను. 1 కొరింథీ 16 అధ్యాయము 22లో అంటున్నాడు, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడతాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇంకోటి ఏంటి? నువ్వు ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే నీకేం కలుగుతుంది? ఆయన కృప కలుగుతుంది. నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే నీ మీదకి ఏమొస్తుందట? శాపం వస్తుందట. నా మాటలు కాదు ఇవి, వాక్యం. చదవండి ఒకసారి. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమవుతాడట? వాడు. కాబట్టి ఆయన కుమారుడిని యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనము మన విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలి? ఆయనను ప్రేమించేదిగా ఉండాలి మన విశ్వాసం. ఆయనను ఏ రీతిగా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో ఏ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించాడో అలాగే మనము కూడా శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడానికి మనం సిద్ధపరచుకుంటామో అప్పుడు ఆయన కృప మన మీద నిలుస్తుంది. ఎప్పుడు ఆయన కృప మన మీద ఉందో ఆయన ఉగ్రత నుంచి మనం ఏం చేయబడతాం? ఎవడైతే ఆయనను ప్రేమించలేదనుకోండి వాడి మీద ఏముంటుందట? శాపము ఉంటుంది. అలాగే 1 యోహాను 4:7-8 చూడండి. 1 యోహాను 4వ అధ్యాయము 7-8 చదువుతాను. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ఈ ప్రేమ అనేది ఎలా కలుగుతుంది? దేవుని మూలముగా కలుగుతుంది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరువును. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే ఇంకొక లాభం ఏంటి? నువ్వు దేవుని ఎరిగిన వాడవుగా ఉంటావు. నువ్వు దేవుని ఎరిగిన వాడవుగా ఉంటావు. నువ్వు దేవుని ఎరిగిన వాడవని చెప్పుకోవటం దేని మూలంగా చెప్పుకోగలుగుతాం మనము? నీ విశ్వాసము క్రీస్తుని ప్రేమించేదిగా ఉంటే నీవు దేవుని ఎరుగుతావు. ఆయన ద్వారా దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఏం చేయడు? ఆయన ఎరుగడు. అలాగే రోమా 5వ అధ్యాయము 5లో అంటున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ
ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏమంటున్నాడు? మనల్ని సిగ్గుపరచదట. నువ్వు దేవుని ప్రేమించేవాడుగా ఉంటే నువ్వేం చేయబడవు? నువ్వు రేపు సిగ్గుపడవు. రేపు నిన్ను సిగ్గుపరచడు దేవుడు, నేను ఘనపరుస్తాడు. ఇంకేమంటున్నాడు అక్కడ? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకు సిగ్గుపరచదు? మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడుతుందట? కుమ్మరింపబడుతుంది. ఆయన ప్రేమలో ఆయన పరిశుద్ధాత్మ యొక్క చర్యను, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు మనతో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేనేం చేస్తున్నాడు? మనలో ఈ నైజం పాపనైజం ఉన్నంత వరకు మనం పడిపోతా ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేనేం చేస్తున్నాడు? నిన్ను ఒప్పింప చేస్తూ నీ చేయి పట్టుకుని మనం పొందబోయే స్వాస్థ్యం కొరకు నేనేం చేస్తాడు? ఆయన నడిపిస్తున్నాడు. ఆనాడు తన ప్రజలని ఇశ్రాయేలు దేవుని సన్నిధి నుంచి, ఐగుప్తు నుంచి కానాను పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి ఏ రీతిగా నడిపించాడో అలాగే రక్షింపబడిన మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నో అప్ అండ్ డౌన్స్ లోంచి, ఎన్నోసార్లు పడిపోయిన స్థితి నుంచి ఆయన మనం ఒప్పింపజేసి ఆయన కుమారుని రక్తంతో మనల్ని పవిత్రపరిచి మనం పొందబోయే స్వాస్థ్యం కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించడం ద్వారా నువ్వు ఎన్నడూ సిగ్గుపడవు. నువ్వెవడన్నా ఏం చేయడు? సిగ్గుపరచడు. అలాగే 8 అంటున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు? ఇంకా మనము పాపులమై ఉండగానే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడట? ఆయన ప్రేమలో మనకి కృప కలుగుతుంది. నువ్వు క్రీస్తునందు నీ విశ్వాసము క్రీస్తును ప్రేమించేదిగా ఉంటే ఆ ప్రేమ నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుంది? ఆయన కృపలోకి తీసుకుని వెళ్తుంది. మొట్టమొదటి ఆయన కృపే కదా. ఆయన కృపలోకి నిన్ను తీసుకుని వెళ్తుంది. రెండోది, నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన అన్నడు నిన్ను సిగ్గుపరచడు. ఏం పరచడైనా? ఆయన అన్నడు నిన్ను. మూడోది, నువ్వు ఆయనను ప్రేమింపకుంటే నీకేం కలుగుతుంది? నీ మీదకి శాపం వస్తుంది. నీ మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఇంకోటి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనం పొందబోయే స్వాస్థ్యం కొరకు ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని, పరిశుద్ధాత్మ యొక్క పనిని మనము గ్రహించే వారంగా ఉంటాం. ఎలా ఉంటాం మనము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని మనం గ్రహిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు మనకి? ఆయన మనల్ని ఒప్పింపజేస్తూ, మనం పడిపోయిన స్థితులు కదా దేవుని ప్రజలు, వాళ్ళు ప్రయాణంలో ఎన్నిసార్లు పడిపోయి ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తారు దేవుని పైన. అయితే దేవుడు వాడిని విడిచిపెట్టేశాడా? విసర్జించలేదు. వాడిని క్షమిస్తూనే మనం పొందబోయే ఆ స్వాస్థ్యం కొరకు కానానులో పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన ప్రదేశానికి దేవుడు ఆయన సన్నిధి నుంచి నడిపించాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించిన మనము, క్రీస్తునందు రక్షింపబడిన మనలను పరిశుద్ధాత్మ పొందబోయే స్వాస్థ్యం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. వాళ్ళు ఎదురున్నాం. నీ విశ్వాసము క్రీస్తును ప్రేమించేదిగా ఉందా? లేకపోతే ఇంకా నువ్వు నేను విశ్వాసం కలిగి ఉంటున్నానని చెప్పుకుంటూ క్రీస్తుని ఇంకా దూరంగానే ఉంచుతున్నావా? ఆయనను ప్రేమించకుండా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకుందాం. బలదిస్తున్నాం. మనం ఏం చేసుకుందాం? పరీక్ష చేసుకుందాం. నీ విశ్వాసము ఆయనను ప్రేమించేదిగా ఉంటుందా లేదా?
నువ్వు ఆయనను ప్రేమించేదిగా ఉంటే నీ విశ్వాసం నేను ఏం చేస్తుంది? ఆయన కృపలోకి తీసుకుని వెళ్తుంది. ఆ విశ్వాసం నిన్నెన్నడూ సిగ్గుపరచదు. నువ్వు ఆయనను ప్రేమించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఏమవుతావు? నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. కాబట్టి మన విశ్వాసము దేవుణ్ణి ప్రేమించేదిగా ఉంటుందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలి? మనలో మనము సిద్ధపరచుకోవాలి. మంచిది. మనం మళ్ళీ ఎదుగుతున్నాం. మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకున్నాం. మన విశ్వాసం ఏ రీతిగా ఉందో మనము పరీక్ష చేసుకున్నాం. నేను మీకు అప్పగించిన దాని